శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు శాంతి చేకూరాలని కోరుతూ ఒంగోలు పట్టణంలోని బాబూజీ కాంప్లెక్స్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ దేవాలయాలను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందంటూ ఆరోపించారు. కాశీబుగ్గ ఘటన కేవలం ప్రభుత్వ వైఫల్యమని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, కస్కూర్తి ఆదన్య, కుప్పం ప్రసాద్, బొట్ల రామారావు, కటారి శంకర్, దుంప రవణమ్మ, నగరకంటి శ్రీనివాసరావు, ఇమ్రాన్ ఖాన్, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, పల్నాటి రవీంద్ర, భూమిరెడ్డి రవణమ్మ, పేరం ప్రసన్న, శ్యామలారెడ్డి, వాణి, మీరావళి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర కొద్దిగా నివాళులు అర్పిస్తున్నాం. అంతవరకు కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదంలో దురదృష్టవశాత్తు 8 మంది భక్తులు చనిపోవటం, 9 మంది భక్తులు చనిపోవటం విచారకరమని, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని, వాళ్ళ మృతికి నిరసనగా ఈరోజు మేము కొవ్వొత్తులతోటి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం గోడగూలి సింహాచలంలో గోడబడి ఏడి ప్రచార పిచ్చిలో షూటింగ్లో ఒక 30 మంది వీళ్ళకి ప్రజల ప్రాణాలు కాపాడేదంటూ జాగ్రత్తగా ఉండాలని బయటకు తీస్తూ కొత్త ప్రచారాలు పెట్టిన అరెస్ట్ చేయటం, ఇవన్నీ ప్రజలకి మీరు చేస్తున్నాయి. భగవంతుడైతే చూస్తా ఊరుకోవడం నీ నిర్లక్ష్యాన్ని, నీ తప్పుడు విధానాన్ని అని మాజీ శాసనసభ్యులు కస్కూర్తి ఆదన్య గారు, రాష్ట్ర వైశ్య మాజీ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు బోరెడ్డి మన దుంప రవణమ్మ గారి అధ్యక్షురాలు రమీల, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నిన్న జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది అమాయకులుగా చనిపోయిన వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, చనిపోయిన వ్యక్తులకి మనశ్శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో గుడుల్లో, అటు గవర్నమెంట్ వ్యవస్థల్లో కానీ, టీటీడీలో కానీ, సింహాచలంలో కానీ, ప్రైవేట్ గుడిలో కానీ ఎంతోమంది మనుషులు చచ్చిపోవడం చూస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన టీటీడీ టెంపుల్లో 6 మంది భక్తులు గతంలో ఎప్పుడూ లేని విధంగా 6 మంది చనిపోయారు. వైజాగ్లో సింహాచలంలోనే నరసింహస్వామి టెంపుల్లో 7 చనిపోవటం, నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో 9 మంది చనిపోవటం, ఇదన్నీ కూడా కారణాలు పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం, కూటమి వైఫల్యం జరిగింది తప్ప ఇంకెవరు లేదు. గుడికి పోయిన వాళ్ళు, దేవుడి దర్శనం కోసం పోయిన వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారు తెలియక పరిస్థితిలో చనిపోయారు. ఆడ ఎంతమంది పిల్లలు కూడా చనిపోయారు. ఆ సీన్లు చూస్తుంటే హృదయ విదారకంగా చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు చూసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము వెంకటేశ్వర స్వామి పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పేసి ఎప్పుడూ లేని విధంగా
లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి, కావాలని చెప్పేసి, బురద చల్లాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారి మీద, మాజీ టీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి మీద, మా గవర్నమెంట్ మీద కావాలని నిందలేస్తూ ఇవన్నీ చేసిన క్రమంలో దేవుడు చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని క్షమించడం, ఎందుకంటే దేవుడిని కూడా పెట్టుకొని రాజకీయం చేయాలని చేస్తున్నాడు కాబట్టి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా మంది చెప్తున్నారు పోలీసు వ్యవస్థలు అందరూ కూడా ఎన్ని ప్రైవేటు గుళ్ళు మేము భద్రత కల్పించలేమని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ భక్తులకు కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. దాంట్లో ముఖ్యంగా అంత పెద్ద గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో ఇంతమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అటు రెవెన్యూ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వైసీపీ మీద కేసులు పెడదామని చెప్పేసి వైసీపీ మీద చూస్తున్నా కానీ ప్రజల భద్రతలను ఎప్పుడు చూడలేదు. ఇది నిజంగా వాళ్ళ వైఫల్యం అని చెప్పేసి పూర్తిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇక్కడ విచేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా మరియు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.